ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 23, 24, 25 తేదీల్లో ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. రహస్యంగా వీడియో చూడండి. అయితే కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది? ఈ 3 తేదీల్లో అంటే జనవరి 23, 24, 25 తేదీల్లో వారి జీవితంలో ఏం జరగబోతోంది, అలాగే వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్, ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే ఎవరైనా చిన్న సహాయం చేస్తే కనుక వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే జనవరి 23, 24, 25 తేదీల్లో వీరి యొక్క జీవితంలో కీలకమైన పరిణామాలైతే చోటు చేసుకోబోతున్నాయి. అంటే ఊహించని కొన్ని సంఘటనలు జరుగుతాయి. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి కొన్ని సమస్యలకు పరిష్కారం కూడా ఈ 3 తేదీల్లో మీకు లభించబోతుంది. మీ కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదాల కారణంగా మీరు చాలా కాలంగా మానసికంగా కృంగిపోతున్నారు. కుటుంబ సభ్యులు ఎవరు కూడా సఖ్యతగా ఉండటం లేదని మీరు నిరాశలో ఉంటున్నారు. అయితే మీ కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు నెలకొల్పటానికి, అలాగే అందరితో మీరు సంతోషంగా సమయాన్ని గడపటానికి ఎంతగానో ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నం ఇదివరకు ఎప్పుడూ కూడా ఫలించలేదు. చాలా కాలంగా వారిలో సత్సంబంధాలు లేవు. ఈ విధంగా మీరు మానసికంగా కృంగిపోతున్న పరిస్థితులు ఉన్నట్లయితే కనుక ఈ 3 తేదీల్లో ఊహించని కొన్ని సంఘటనల ద్వారా వారు కలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. వారి మధ్య ఉన్నటువంటి ప్రతి గొడవను కూడా మర్చిపోయి అందరూ ఒకే తాటిపైకి వస్తారు. అంటే అందరూ ఒకే మాట మీద నిలబడతారు. బయటి వ్యక్తులతో వచ్చినటువంటి చిన్న గొడవ కుటుంబ సభ్యులను ఏకతాటి మీద నిలబెట్టే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి. వారి మధ్య ఉన్నటువంటి ప్రతి గొడవకి కూడా పరిష్కారం లభించబోతోంది. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితం గురించి మీరు చాలా కాలంగా కృంగుదలకి లోనవుతున్నారు. అంటే మీరు మీ యొక్క కార్యాలయంలో ఎంత శ్రమ పడుతున్నా కానీ మీ శ్రమను ఎవరూ గుర్తించటం లేదని మీరు నిరాశలో ఉన్నారు. అలాగే చాలా కాలంగా ఒక పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేయడంలో మీరు సక్సెస్ కాలేకపోతున్నారు. దానికి సంబంధించి ఎప్పుడు ఆ పని మొదలు పెట్టినా కానీ ఆ పనిని పూర్తి చేయలేకపోతున్నారు. మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కూడా ఎవరూ మీకు సపోర్ట్ గా నిలబడటం లేదని మీరు నిరాశలో ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతం జరగబోతుంది. ఖచ్చితంగా ఈ 3 తేదీల్లో మీ శ్రమను మీ పై అధికారులతో పాటు మీ కార్యాలయంలో ప్రతి ఒక్కరూ కూడా గుర్తిస్తారు. అలాగే మీ శ్రమకు తగిన ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. మీ కార్యాలయంలో మంచి గుర్తింపునైతే పొందుకుంటారు. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో 3 రోజుల్లో మీరు కీలకమైన పరిణామాలు ఉద్యోగ జీవితంలో కూడా చూడబోతున్నారు. అలాగే చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఆ పనిని పూర్తి చేయగలుగుతారు. దీని విషయంలో తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కూడా మెండుగా లభిస్తాయి. ఈ పని పూర్తి చేసి పై అధికారుల నుండి ప్రశంసలు కూడా దక్కించుకుంటారు. అలాగే మీరు చేసినటువంటి ఒక మంచి పని మీ కార్యాలయానికి ఒక గుర్తింపును తీసుకుని వచ్చే అవకాశాలు కూడా ఈ 3 రోజుల్లో మీకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుంభరాశి వారు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే కనుక
నిజాయితీ లేని వ్యక్తులతో మీరు చాలా కాలంగా సహవాసం చేస్తున్నారు. వారి మూలంగా ఒక నష్టాన్ని చవిచూసే ప్రమాదం కూడా కనిపిస్తుంది. అంటే మీకు వారు సన్నిహితంగా ఉంటున్నారు, వారితో మీరు వ్యక్తిగత విషయాలు కూడా చెప్తున్నారు. అటువంటి ఒక వ్యక్తి ద్వారా మీరు ఒక సమస్యలోకి నెట్టబడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే మీకు సంబంధం లేని ఒక సమస్యలోకి తలదూర్చి మీరు మాటలు పడాల్సిన పరిస్థితి కూడా ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో కూడా ఖచ్చితంగా కుంభరాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ 3 తేదీల్లో మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకుంటారు. అంటే భవిష్యత్తు గురించి కావచ్చు, కెరియర్ గురించి కావచ్చు, కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా ఈ 3 రోజుల్లో మీకు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక మీ యొక్క జీవితంలో స్నేహితులను కలుసుకోవటానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలం నుండి విడిపోయినటువంటి మీ యొక్క స్నేహితులను ఈ 3 రోజుల్లో మీరు ఏదో ఒక సమయంలో అనుకోకుండా కలుసుకోవటం జరుగుతుంది. లేకపోతే చాలా కాలంగా వారి యొక్క అడ్రస్ కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వారి అడ్రస్ కూడా మీకు దొరకవచ్చు. ఈ విధంగా ఏదో ఒక సంఘటన జరుగుతుంది. అంటే వారిని కలుసుకునే ఒక అవకాశాన్నైతే భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థిక పురోగతి కోసం మీరు ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ రిజల్ట్ కూడా మీకు ఈ సమయంలో దక్కబోతుంది. ఖచ్చితంగా మరొక ఆదాయ మార్గాన్ని అందిపుచ్చుకుంటారు. అంటే 2-3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదివరకు ఒకే ఒక్క ఆదాయ మార్గంతో మీ యొక్క కుటుంబ జీవితం అనేది గడిచిపోతుంది. ఈ సమయంలో మీకు మరొక ఆదాయ మార్గం పెరగవచ్చు, లేదా మీ కుటుంబ సభ్యులకి ఒక ఆదాయ మార్గం రావచ్చు. ఈ విధంగా 2-3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదించే అవకాశం మీ కుటుంబ సభ్యుల్లో కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ 3 తేదీలు వృద్ధాప్యంలో ఉన్నవారికి మాత్రం చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించవచ్చు. అయినప్పటికీ ఆందోళన చెందకుండా మీరు సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే వైద్యుని సంప్రదించడం చాలా ఉత్తమం. అలాగే కడుపుకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ఖచ్చితంగా దైవారాధన చేసుకోవాలి. నిత్య దీపారాధన చేయటం అలవాటుగా చేసుకోండి. శని భగవానుణ్ణి నిత్యం ఆరాధించాలి. శని స్తోత్రం పారాయణ చేయాలి. నల్ల రంగులో ఉండేటటువంటి వస్త్రాలు కాని, వస్తువులు కాని, లేదా నలుపు రంగులో ఉండేటటువంటి ఆహార ధాన్యాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయటం ద్వారా చక్కటి ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. చదువుపై ఆసక్తి ఉండి చదువుకునే స్థితిలో లేనటువంటి పేద విద్యార్థులకు వారి యొక్క అధ్యయన సామగ్రికి మీరు సహాయం చేయండి. ఈ విధంగా చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు. ఎందుకంటే అన్ని దానాల్లోకెల్లా కూడా విద్యాదానం చాలా గొప్పదని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అటువంటి దానం మీరు చేయటం ద్వారా అద్భుతమైన ఫలితాలు భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ఆరాధించడం ద్వారా ఆర్థికంగా కూడా పురోగతి సాధించడానికి అవకాశాలు మీ ముందుకు ఎక్కువగా వస్తూ ఉంటాయి. చూశారు కదండి, కుంభరాశి వారికి జనవరి 23, 24, 25 తేదీల్లో ఏం జరగబోతుంది, ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఈ 3 తేదీల్లో వారు చూడబోతున్నారు. ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.